అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశముంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రశాంతమైన నిద్ర, సరైన ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వివేకంతో ఖర్చు చెయ్యాలి. అనవసరమైన కొనుగోళ్లను వాయిదా వేసుకోవటం మంచిది. కార్యక్రమాలు, శుభకార్యాలు, మీ ప్రణాళికలు, ఆచరణ. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి. కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సంతోష క్షణాలను పంచుకుంటారు. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి. మీ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వెయ్యడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. చెయ్యబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పరిశీలించుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
ఇతరులపై అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మీ అంతర్దృష్టిని నమ్మండి, మీ నిర్ణయాలను మీరే తీసుకోండి, మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది. ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, వాటిని సాధించడానికి కృషి చేస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీలో ఉత్తేజం పెరుగుతుంది, గత నిరాశలను అధిగమిస్తారు. అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు. వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈరోజు విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు. మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు చాలా మెరుగుపడతాయి. వ్యాపార చర్చలలో, ఒప్పందాలలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. సమస్యలను పరిష్కరించడంలోనూ, క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దడంలోనూ మీ సామర్థ్యం ప్రశంసించబడుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. అయితే కొన్నిసార్లు అతి విశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ అంచనాలు తప్పు కావచ్చు, ఇది నష్టాలకు దారితీస్తుంది. ఇతరుల సలహాలను వినకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయడం మంచిది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకు ఉన్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. ఈరోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఓరేళ్లు కాలంగా కలుసుకుని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. వారితో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడపవచ్చు. ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు. చాడీలు, పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది. స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.